ప్రతీ నెల జీతం రావడం, బిల్లులు కట్టడం, మళ్లీ నెల జీతం కోసం ఎదురుచూడటం. ఈ సైకిల్లో ఇరుక్కుపోయినట్టనిపిస్తోందా? దీనినే చాలామంది ర్యాట్ రేస్ అంటారు. అయితే కేవలం 180 రోజుల్లో, అంటే 6 నెలల్లో ఈ రేస్ నుంచి పూర్తిగా బయటపడటానికి ఒక ప్లాన్ ఉందని చెప్తే ఎలా ఉంటుంది? వినడానికి అసాధ్యంలా అనిపించొచ్చు. కానీ ఈ విశ్లేషణలో మన ఆలోచనా విధానాన్ని మార్చడం ద్వారా ఆర్థిక స్వేచ్ఛను ఎలా సాధించవచ్చో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ ఒక్క మాటలోనే అసలు విషయమంతా దాగి ఉంది. ఇంతకీ ఏంటి ఈ మధ్యతరగతి నియమాలు? బాగా చదువుకోవడం, ఒక మంచి ఉద్యోగం సంపాదించడం, ఇల్లు కొనడం, జీవితాంతం అప్పులు తీరుస్తూ పనిచేయడం. ఇవే కదా మనకు నేర్పింది? కాని ఈ ఆలోచనా విధానమే మనల్ని ఆ ర్యాట్ రేస్లో బంధిస్తుందని ఈ ప్లాన్ చెప్తోంది. సో ఆ పాత నియమాలని పక్కన పెట్టడమే మనం వెయ్యాల్సిన మొదటి అడుగు. అసలు ర్యాట్ రేస్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక సిస్టమ్ అన్నమాట. మనం కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయికు 2 దొంగలు నిశ్శబ్దంగా తీసుకెళ్ళిపోతాయి. ఒకటి ద్రవ్యోల్బణం, రెండోది పన్నులు. దీనివల్ల జీతం పెరిగినా ఖర్చులు కూడా పెరిగిపోతాయి. చివరికి ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టు ఎప్పుడూ డబ్బు కోసమే పనిచేస్తూ ఉండిపోతాం. ఈ చక్రం నుంచి బయటపడటమే మన గోల్. సరే, మరి మన ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది? డబ్బుతో కాదు, మన ఆలోచనలతో. మొదటి 30 రోజులు చాలా చాలా కీలకం. ఈ టైంలో మనం మన బ్యాంక్ అకౌంట్ని కాదు, మన బ్రెయిన్ని రీప్రోగ్రామ్ చెయ్యాలి. ఎందుకంటే ఆర్థిక స్వేచ్ఛ అనేది మొదట మన ఆలోచనల్లోనే మొదలవుతుంది. రాబర్ట్ కియోసాకి రాసిన ఫేమస్ క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ని ఓసారి చూద్దాం. చూడండి, ఎడమవైపు ఉన్నవాళ్లు అంటే ఉద్యోగులు, స్వయం ఉపాధి చేసేవాళ్లు, వాళ్ల సమయాన్ని అమ్మి డబ్బు సంపాదిస్తారు. వాళ్లు పని ఆపేస్తే డబ్బు రావడం ఆగిపోతుంది. కానీ కుడివైపున్నవాళ్లు అలా కాదు. వ్యాపార యజమానులు, పెట్టుబడిదారులు. వీళ్ళు సిస్టమ్స్ని, ఆస్తుల్ని క్రియేట్ చేస్తారు. వాళ్లు నిద్రపోతున్నా సరే వాళ్ల డబ్బు వాళ్లకోసం పని చేస్తూనే ఉంటుంది. దీన్నే పాసివ్ ఇన్కమ్ అంటారు. మనలో చాలామందికి వినియోగదారుల మైండ్సెట్ ఉంటుంది. అంటే కొత్త ఫోన్ రాగానే కొనేయాలి, బ్రాండెడ్ బట్టలు కొనాలి, ఇలా విలువ తగ్గిపోయే వస్తువులపై ఖర్చు పెడతాం. ఇది మన సంపదను తగ్గించేస్తుంది. దీనికి పూర్తిగా ఆపోజిట్ సృష్టికర్తన మైండ్సెట్. వీళ్ళు విలువను సృష్టిస్తారు. ఆ ఫోన్ కోసం ఒక యాప్ని తయారు చేయొచ్చు, లేదా ఆ ఫోన్ని తయారుచేసే కంపెనీలో షేర్లు కొనొచ్చు. ఇది డబ్బును సృష్టిస్తుంది, సంపదను పెంచుతుంది. కాబట్టి మొదటి 30 రోజులకు మన ఏకైక లక్ష్యం ఇదే. ఉద్యోగిలా ఆలోచించడం ఆపి ఒక ఇన్వెస్టర్లా ఆలోచించడం మొదలుపెట్టాలి. మనం కొనే ప్రతి వస్తువుని, తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఈ కొత్త యాంగిల్ నుంచి చూడాలి. ఈ మైండ్సెట్ షిఫ్ట్ జరగకుండా మనం ముందుకు వెళ్లలేం. రాబోయే 150 రోజుల స్ట్రాటజీలు పని చెయ్యాలంటే ఈ మార్పు చాలా అవసరం. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్తున్నాం. ఇక్కడ మనం సంపదను నిర్మించడంలో ఒకే ఒక్క అతి ముఖ్యమైన నియమం గురించి తెలుసుకుంటాం. మీరు ఫైనాన్స్ గురించి ఇంకేమీ నేర్చుకోకపోయినా పర్లేదు. ఈ ఒక్క రూల్ సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు, మీ ఆర్థిక భవిష్యత్తు పూర్తిగా మారిపోతుంది. ఇది చాలా సింపుల్ డెఫినిషన్, కానీ చాలా పవర్ఫుల్. ఆస్తి అంటే ఏంటి? ఏదైనా సరే అది మన జేబులో డబ్బు పెట్టాలి. ఉదాహరణకు మనం అద్దెకిచ్చిన ఇల్లు, డివిడెంట్లు ఇచ్చే స్టాక్స్, లేదా రాయల్టీలు సంపాదించిపెట్టే ఒక పుస్తకం. మనం యాక్టివ్గా పని చెయ్యనప్పుడు కూడా ఇవి మనకు ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. మరి అప్పు అంటే దానికి పూర్తిగా ఆపోజిట్. ప్రతి నెల మన జేబులోంచి డబ్బును బయటకు తీసేది. మన కారు ఈఎంఐ, ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్, క్రెడిట్ కార్డ్ బిల్లులు, పర్సనల్ లోన్స్, ఇవన్నీ అప్పులే. ధనవంతులు ఆస్తుల్ని పోగేస్తే మిగిలిన వాళ్లు అప్పుల్ని పోగేస్తారు. తేడా అంతే. ఇక్కడే చాలామందికి మైండ్ బ్లాంక్ అవుతుంది. ఎందుకంటే చిన్నప్పటినుంచే మనం విన్నదేంటి? సొంత ఇల్లు ఒక పెద్ద ఆస్తి అని. కాని ఈ రూల్ ప్రకారం ఆలోచిస్తే అది నిజం కాదు. మనముండే సొంత ఇల్లు మన జేబులో డబ్బు పెట్టదు కదా. దానికి బదులుగా హోమ్ లోన్, పన్నులు, రిపేర్ల రూపంలో ప్రతి నెల మన జేబులోంచి డబ్బుని తీసేస్తోంది. సో డెఫినిషన్ ప్రకారం అది ఒక అప్పు. సరే, బావుంది. సొంత ఇల్లు కూడా అప్పే అయితే మరి ధనవంతులు అంత పెద్ద ఇళ్లల్లో, ఖరీదైన కార్లలో ఎలా తిరుగుతున్నారు? వాళ్లు అప్పుల్లో కూరుకుపోవట్లేదా? దీనికి సమాధానం వాళ్లు విలాసాలను కొనే పద్ధతిలో ఉంది. వాళ్లు తమ సొంత డబ్బుతో కొనరు, వాళ్ల ఆస్తులు సంపాదించి పెట్టిన డబ్బుతో కొంటారు. అదెలాగో చూద్దాం. దీన్ని పోర్షే ప్రిన్సిపుల్ అంటారు. ఇది చాలా సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్. స్టెప్ 1. ఉదాహరణకి మనకొక పోర్షే కారు కావాలనుకుందాం.
స్టెప్ 2. మనం నేరుగా వెళ్లి కారు కొనకూడదు. దానికి బదులుగా ఆ కారు ఈఎంఐ కట్టడానికి సరిపడా డబ్బును ప్రతి నెలా సంపాదించి పెట్టే ఒక ఆస్తిని, ఉదాహరణకి ఒక చిన్న రెంటల్ ప్రాపర్టీని కొనాలి. స్టెప్ 3. ఇప్పుడు ఆ ఆస్తి నుంచి వచ్చే అద్దెతో కారు ఈఎంఐ కట్టాలి. చూసారా? ఈ పద్ధతిలో ఆ ఆస్తి మనకు ఆ కారును బహుమతిగా ఇస్తుంది, అప్పుగా కాదు. ఓకే, మనమిప్పుడు జర్నీలో 3వ భాగానికి వచ్చేశాం. మైండ్సెట్ మార్చుకున్నాం, గోల్డెన్ రూల్ నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ 60 రోజులు యాక్షన్ తీసుకునే టైం. ఇది మన యాక్షన్ బ్లూ ప్రింట్. ప్రముఖ రచయిత జిమ్ రాన్ చెప్పిన ఒక ఫేమస్ మాట ఉంది. మనం ఎవరితో అయితే ఎక్కువ సమయం గడుపుతామో ఆ 5గురి సగటుగా మనం తయారవుతాం. ఇది మన స్నేహాలకే కాదు, మన ఆర్థిక విషయాలకు కూడా 100% వర్తిస్తుంది. ఎప్పుడూ అప్పుల గురించి, కష్టాల గురించి మాట్లాడే వాళ్లతో ఉంటే మన ఆలోచనలు కూడా అలాగే తయారవుతాయి. అందుకే మన సర్కిల్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. సోషల్ మీడియాలో మనలో భయాన్ని, అనుమానాన్ని నింపే అకౌంట్స్ని వెంటనే అన్ఫాలో చేయండి. వాటికి బదులుగా క్యాష్ ఫ్లో, ఇన్వెస్ట్మెంట్స్ గురించి చెప్పేవారిని ఫాలో అవ్వండి. సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తలను మీ వర్చువల్ మెంటార్స్గా చేసుకోండి. మనం మన బ్రెయిన్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తామో మన నిర్ణయాలు కూడా అలానే ఉంటాయి. చాలామందికి విషయాలు తెలుసు, కానీ యాక్షన్ తీసుకోరు. దీన్నే ఎనాలిసిస్ పారాలిసిస్ అంటారు. అంటే అన్నీ ఆలోచిస్తూనే ఉండిపోతారు. సరైన టైం కోసం ఎదురుచూస్తారు. కాని నిజం చెప్పాలంటే మనల్ని వెనక్కి లాగేది డబ్బు లేకపోవడం కాదు, మొమెంటం అంటే ఊపు లేకపోవడం. ఆ జడత్వాన్ని బ్రేక్ చేయాలి. ఆ మొమెంటం ఎలా వస్తుంది? యాక్షన్ తీసుకోవడం వల్ల. అది పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. ఈరోజే ఏదో ఒకటి మొదలుపెట్టండి. ఒక బ్రోకరేజ్ అకౌంట్ ఓపెన్ చేసి జస్ట్ ఒక ఇండెక్స్ ఫండ్ కొనండి. లేదా దగ్గర్లో జరిగే ఒక రియల్ ఎస్టేట్ మీటప్కి వెళ్ళండి. ఆ మొదటి అడుగు వేయడమే చాలా ముఖ్యం. ఎందుకంటే యాక్షన్ భయాన్ని చంపేస్తుంది, కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. మన 180 రోజుల ప్రయాణంలో చివరి 30 రోజులకు స్వాగతం. ఇప్పటివరకు మనం నేర్చుకున్న వాటన్నిటినీ కలిపి మన సంపద నిర్మాణాన్ని ఆటోపైలట్లో పెట్టే ఒక అల్టిమేట్ సిస్టమ్ గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇది మన ఆర్థిక అలవాట్లను శాశ్వతంగా మార్చేస్తుంది. చూడండి, సాధారణంగా మనమందరం ఫాలో అయ్యే ఫార్మ్యులా ఏంటి? జీతం వస్తుంది, దాంతో బిల్లులన్నీ కట్టేస్తాం, ఏమైనా మిగిలితే దాన్ని సేవ్ చేస్తాం. కానీ ధనవంతులు దీనికి పూర్తిగా రివర్స్లో చేస్తారు. వాళ్ళు సంపాదించిన వెంటనే మొదట తమకే చెల్లించుకుంటారు. అంటే తమ ఇన్వెస్ట్మెంట్ల కోసం డబ్బు పక్కన పెట్టేస్తారు. ఆ తర్వాత మిగిలిన డబ్బుతో బిల్లులు కడతారు. చిన్న మార్పులా అనిపిస్తుంది, కానీ దీని ఎఫెక్ట్ చాలా పెద్దది. ఈ సిస్టమ్ ఎందుకు పనిచేస్తుంది? ఎందుకంటే ఒత్తిడి మనలోని మేధస్సును బయటకు తెస్తుంది. మనం మొదట మన ఇన్వెస్ట్మెంట్ల కోసం డబ్బు తీసి పక్కన పెట్టేసినప్పుడు బిల్లులు కట్టడానికి మన దగ్గర తక్కువ డబ్బుంటుంది. ఆ చిన్నపాటి ఒత్తిడి ఇంకా ఎక్కువ సంపాదించడానికి కొత్త మార్గాలను వెతికేలా మన బ్రెయిన్ని ఫోర్స్ చేస్తుంది. ఇదే ఈ సిస్టంలో ఉన్న మ్యాజిక్. ఇది ఒకేసారి 2 పనులు చేస్తుంది. ఒకవైపు మన ఆస్తుల విలువను పెంచుతుంది, మరోవైపు కావాలనే ఒక చిన్న డబ్బు కొరతను సృష్టించి మన ఆదాయాన్ని కూడా పెంచుకునేలా చేస్తుంది. మన బ్రెయిన్ని మరింత క్రియేటివ్గా, మరింత హార్డ్వర్కింగ్గా మార్చేస్తుంది. మనం ఈ 180 రోజుల ప్రయాణం ముగింపుకు వచ్చేస్తున్నాం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మన ఆర్థిక భవిష్యత్తును మార్చుకోవడానికి బయటనుంచి ఏదీ అవసరం లేదు. సరైన మైండ్సెట్, ఆ ఒక్క గోల్డెన్ రూల్, ఇంకా యాక్షన్ తీసుకునే ధైర్యం, ఈ 3 మన దగ్గర ఇప్పటికే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రశ్న మనకే. ఈ నాలెడ్జ్తో ఏం చేయబోతున్నాం? ఎప్పటిలాగే ర్యాట్ రేస్లో పరిగెడుతూనే ఉంటామా? లేక మనం మొదటి ఆస్తిని సంపాదించడానికి ఆ ఫస్ట్ స్టెప్ వేస్తామా? మన ప్రయాణం ఇప్పుడే, ఈ క్షణంలోనే మొదలవుతుంది. ఆలోచించండి, మీరు సంపాదించబోయే మొదటి ఆస్తి ఏది? ఈ వీడియో మీ మనసును కొంచెమైనా తాకితే, మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక చిన్న సపోర్ట్గా లైక్ చేయండి. ఇలాంటి మంచి విషయాలు మరింతమందికి చేరాలంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరి ప్రతిరోజు కొత్త వీడియోలు మిస్ కాకుండా ఇప్పుడే కేవీ టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇది కేవీ టాక్స్, మన మాట, మన భావం, మన జీవితం.